హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో మనం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో విడుదలైన హెడ్ కానిస్టేబుల్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఇందులో మీకు డైరెక్ట్ క్యాండిడేట్స్కి అలాగే డిపార్ట్మెంట్కి కలిపి టోటల్గా 429 జాబ్స్కి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇది మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి మీకు జనవరి 21వ తారీఖు నుండి లింక్ యాక్టివేట్ అవుతుంది. ఫిబ్రవరి 20వ తారీఖు అనేది మీకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. ఓకే, ఫిబ్రవరి 20 సాయంత్రం 5 గంటల లోపల మీరు దాన్ని అప్లై చేసుకోవాలి. వేకెన్సీస్ విషయానికి వస్తే మేల్ మరియు ఫీమేల్ ఇద్దరికీ వేకెన్సీస్ ఉన్నాయి. మేల్కి మొత్తం మీద 328, ఫీమేల్కి 37 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మీకు అన్రిజర్వ్లో మేల్కి 167, ఫీమేల్కి 21, ఓబీసీలో మేల్కి 88, ఫీమేల్కి 9, ఎస్సీలో మేల్కి 49, ఫీమేల్కి 5, మేల్లో మీకు ఎస్టీ 24, ఫీమేల్కి 2. ఓకే, సో ఈ విధంగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఎల్డీసీ అంటే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కేటాయించిన వేకెన్సీస్, ఇందులో 64 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఓకే, అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ చూసుకుంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మినిమం ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి, లేదా 10+2 కానీ ఇంటర్మీడియట్ కానీ పాస్ అయి ఉంటే మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది మీకు ఓపెన్ మార్కెట్ క్యాండిడేట్స్కి డైరెక్ట్గా అప్లై చేసే వాళ్ళకి 18 నుండి 25 సంవత్సరాల లోపు ఏజ్ అనేది ఉండాలి. సో మీకు ఏజ్ అనేది 22/2019 నాటికి 18 to 25 ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 5 years అప్రైజ్ రిలాక్సేషన్ ఉంది, అంటే 30 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 years అప్రైజ్ రిలాక్సేషన్ ఉంది, అంటే 28 సంవత్సరాల దాకా వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మీకు అప్లై చేసుకోవడానికి హైట్ అలాగే చెస్ట్ అనేది ఇక్కడ మెజర్మెంట్స్ ఇచ్చారు. సో ఎస్టీ కాకుండా మనకి ఎస్సీ ఓబీసీ జనరల్ వాళ్ళకి 165 సెంటీమీటర్ల హైట్ ఉండాలి, ఎస్టీ వాళ్ళకి 162.5 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. అలాగే మనకి చెస్ట్ అనేది అన్ఎక్స్పాండెడ్లో 77, ఎక్స్పాండెడ్లో 82 ఉండాలి. ఎస్టీ వాళ్ళకి 76 అన్ఎక్స్పాండెడ్, 81 ఎక్స్పాండెడ్ చెస్ట్ అనేది ఉండాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి 155 సెంటీమీటర్ల హైట్ ఉండాలి, ఎస్టీ ఫీమేల్కి 150 సెంటీమీటర్ల హైట్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి మీకు ఆన్లైన్లో CISFrecruitment.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ అయిన తర్వాత అప్లై అనేది చేసుకోవాలి. సో ఇక్కడ క్లియర్గా అప్లై ప్రాసెస్ అనేది ఇచ్చాడు. ఇక్కడ మెన్షన్ చేసిన విధంగా మీరు 21 నుండి లింక్ యాక్టివేట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ అనేది మీకు 100 మార్క్స్కి 2 hours టైంకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో మీకు జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అనేది మీకు కేవలం హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. ఓకే, రిటర్న్ టెస్ట్ తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. ఇందులో మీకు టైప్ అనేది ఇంగ్లీష్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మినిమం 35 words/minute స్పీడ్తో మీరు టైప్ అనేది చేయాలి. ఒకవేళ హిందీ టైప్ అయితే కనుక 30 words/minute అనేది స్పీడ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీజు గురించి చూసినట్లయితే జనరల్ మరియు ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ ₹100 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వీళ్ళెవరూ కూడా ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. వీళ్ళు డైరెక్ట్గా అప్లై చేస్తే సరిపోతుంది. మీరు ఫీజు అనేది ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా పే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఐసైట్ ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ విజువల్ స్టాండర్డ్స్ మెన్షన్ చేశాడు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మెన్షన్ చేసిన విజువల్ స్టాండర్డ్స్ అనేవి సాటిస్ఫై అవ్వాలి. నెక్స్ట్ అలాగే ఎవరికైనా టాటూస్ ఉంటే కనుక కొన్ని రకాల సెక్యులర్ కంట్రీ కాబట్టి కొన్ని రకాల రిలీజియస్ సింబల్స్ కానీ ఫిగర్స్ కానీ అయితే కొంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, 1/4 కన్నా తక్కువ ఉంటే కనుక. సో ఇక్కడ ఏ పార్ట్స్లో ఉండొచ్చు ఉండకూడదని కూడా క్లియర్గా డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఎవరైతే టాటూస్ ఉంటారో ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా క్లియర్గా చూసుకోండి. మీకు నోటిఫికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈరోజు విడుదలైన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పబ్లిష్ చేశారు. సో మీరు కావాలనుకుంటే అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో నోటిఫికేషన్ అనేది క్లియర్గా A to Z డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై అనేది చేసుకోండి. ఓకే, సో అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.